హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మళ్ళీ సౌదీకి అయితే వచ్చేసాను. సో ఆ బ్లాగ్ అయితే నేను షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇది వచ్చిన రోజే అనమాట. 11 o'clock అంతా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో అయితే మొత్తం అంతా దుమ్ము పట్టేస్తుంది. అసలు ఎలా ఉంటున్నాడో ఇంట్లో నాకైతే అర్థమే కాలేదు. మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లీనింగ్ అయితే అట్లీస్ట్ బెడ్రూమ్ వరకు అయితే క్లీన్ చేసుకున్నాను. పీస్ఫుల్గా ఒక 1 hour అన్న రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసరికి నాకు ఒక చిన్న బాధ అయితే పెట్టేశారు. ఈ ప్లాంట్ అయితే డ్రై అయిపోయింది. దీనికి వాటర్ సరిగ్గా చేయకపోతే ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవి నేను ఇక్కడ మార్కెట్లో కొనుక్కున్నాను. ఇవి వాటర్ సరిగ్గా చేయకపోతే ఇలా డ్రై అయిపోతాయి. ఇది వచ్చేసరికి దీన్ని చచ్చిపోయింది. మళ్ళీ వాటర్ చేంజ్ చేసి నీట్గా అయితే పెట్టాను. ఇదైతే చక్కగా గ్రో అయ్యింది. మంచిగా పెద్దగా అయితే పెరిగింది. ఇంకా కొత్త లీవ్స్ కూడా వచ్చాయి. దీనికి సన్లైట్ కూడా ఏమో అవసరం లేదు. క్లీనింగ్ అయిన తర్వాత కిచెన్ అంతా కూడా ముందు కిచెన్ స్టాండ్ అంతా కూడా క్లీన్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, కుకింగ్ అయితే చేసేసి లంచ్ అయితే చేసి తర్వాత జస్ట్ 1/2 hour అయితే రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంట్లో కొద్దిగా కూడా అయితే సరుకులు అయితే లేవు. అసలు తనైతే అంతా కూడా బయటనే కదా తినేది. సో ఇంట్లో అయితే కొంచెం కూడా సరుకులు లేవు. నేను చూసి ఈ బిల్డింగ్స్ అవన్నీ కూడా చూసి నాకు 4 months అవుతుంది. వచ్చేసరికి రోడ్ అంతా కూడా ఫుల్ కంప్లీట్గా కొత్తగా అయితే చేసేసారు. నేను వెళ్ళక ముందుకే అన్నీ కూడా సిగ్నల్స్ అన్నీ కూడా తీసేసి ఈ విధంగా అయితే రోడ్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తూ ఉండే. ఇప్పుడు మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు ఇప్పుడైతే యూటర్న్ అయితే మొత్తం అంతా చాలా లాంగ్ అయితే వచ్చేసింది. ఇక్కడంతా కూడా రోడ్ ఎక్స్టెండ్ చేసేసి చాలా కొత్తగా అంతా కూడా నీట్గా అయితే పెట్టేశారు. చాలా బాగా అనిపించింది. అన్నీ కొత్తగా అనిపించాయి. లులు కూడా చేంజ్ చేశారు. డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించాయి. మేబీ చాలా డేస్ తర్వాత వచ్చినందుకు అలా అనిపించిందో ఏమో తెలియదు కానీ బట్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. ఇంకా ఇక్కడైతే షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయితే అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గోల్డ్ షాప్ అయితే కనిపిస్తాయి. జోయలుకాస్, మలబార్ అయితే ఉంటాయి ఈ మాల్లోని. సో ఇవే పెద్దవి అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడే కొంటారు చాలా వరకు అయితే గోల్డ్ కూడా, చాలామంది కూడా. ఇంకైతే ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడంతా కూడా లైటింగ్స్ అయితే పెట్టారు. చాలా వరకు అయితే చేంజెస్ చేశారు. అంటే మనం డైలీ వెళ్తూ ఉంటాం కాబట్టి, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఏవి ఎక్కడ ఉంటాయనేది ఒక బండ గుర్తు అంటాం కదా, సో అలాంటివి అయితే పెట్టుకొని ఉంటాను. సో అవన్నీ కూడా మార్చేశారనమాట ఇప్పుడు. సో మళ్ళీ కూడా అన్నీ సెర్చ్ చేయాల్సి వచ్చింది. నేమ్స్ అన్నీ కూడా చూసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఒక జల్లెడ తీసుకుందామని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ అదైతే అవైలబుల్గా లేదు. అడిగాము కూడా. బట్ ఇక్కడైతే అన్ని డిఫరెంట్గా భలే కనిపించాయి. ఇవన్నీ కూడా టీ మగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించాయి. ఇంకా మీకు స్పెషల్గా చూపించాలంటే ఇవైతే చూపించాలి. మట్టి పాత్రలు, దీంట్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో కడాయి దగ్గర నుంచి బౌల్స్ వరకు అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఇంక ఇక్కడంతా కూడా నాన్ వెజ్కి సంబంధించి ఒక కార్నర్కి అయితే ఉంటుంది. ఇటు సైడ్ అయితే మొత్తం అన్నీ కూడా గ్రోసరీస్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని ఆకుకూరలు అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా అనిపించాయి ఆ రోజు. ఇంకా నేను చెప్తూ ఉంటే ఒక్కొక్కటి మా హస్బెండ్ అయితే అన్నీ కూడా కవర్లో ప్యాక్ చేసి బిల్లింగ్ అయితే చేపించి ఈ విధంగా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నేను అవకాడో తీసుకుందామని చూశాను కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ సీతాఫలం చూశాను, చాలా గట్టిగా ఉన్నాయి. ఇవి కూడా రేట్ ఎక్కువైతే ఉంటే తీసుకోలేదు. ఇంకా పైగా గట్టిగా కూడా ఉన్నాయి కదా అని. అట్లీస్ట్ నేను సీజన్కి ఒక్కటైనా తింటాను. ఇప్పుడు అది కూడా చాలా కాస్ట్ ఉంటే తీసుకోలేదు. ఇంకా ఇక్కడ మిల్క్ కర్డ్ అయితే తీసుకొని, ఎగ్స్ అయితే కొన్ని తీసుకొని ఇంకా మేమైతే బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంట్లో అయితే కనీసం వెజిటేబుల్స్ కూడా లేవు. అందుకే మార్కెట్కి వెంటనే రావాల్సి వచ్చింది. బట్ లంచ్లోకి అయితే ఇంట్లో కాస్త కందిపప్పు ఉంటే దాంతోనైతే పప్పు అయితే చేశాను. కొద్దిగా పచ్చిమిర్చి లేకపోయినా కూడా చేశాను. అలాగే ఇంటికాడ నుంచి మా హస్బెండ్కి అయితే కర్రీస్ తీసుకొచ్చాను కదా, సో వాటితోని కొంచెం అయితే కర్రీ అయితే కుక్ చేసి పప్పు అయితే చేశాను అనమాట. నేను పప్పుతో అయినా తినేసాను. ఇంకా విధంగా అన్ని బిల్లింగ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని షెల్ఫ్స్ అయితే కనిపించాయి. అలాగే ఒక చిన్న డైనింగ్ టేబుల్ కూడా కనిపించింది. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. 6 seaterది ఇది తీసుకుందాం అనేసి అడిగాను. ప్రైస్ అయితే పర్వాలేదు అనిపించింది. బట్ తీసుకున్నా కూడా షిఫ్టింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే, అన్నీ కూడా మోసుకొని వెళ్ళాలి కదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే. అందుకోసమే ఇంకా తీసుకోలేదు. ఇంకా తర్వాత మొత్తం అన్నీ కూడా తీసేసుకొని ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాము. బయటకు వచ్చేసరికి ఈ విధంగా అయితే చీకటి అయితే పడిపోయింది. అన్నీ కూడా లైటింగ్స్ అయితే ఆన్ చేశారు. నేను అప్పుడే వచ్చాను కదా, సో ఇంకా రికవరీ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ అయితే నాకైతే ఎక్కువైతే పని అయితే పెట్టలేదు. తనే అన్ని వెళ్ళి తీసుకొని వచ్చారు. ట్రాలీ కూడా తనే లాక్కుంటూ వెళ్తున్నాడు. నేను జస్ట్ పట్టుకున్నాను. ఇంకా అన్నీ కూడా కార్లో పెట్టేసుకొని, ఇది కూడా ఆఫీస్ కారే, చెప్పాను కదా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి. సో ఆఫీస్ కార్ అయితే యూస్ చేస్తున్నాము ప్రజెంట్. మళ్ళీ ఇంకొక కార్ తీసుకునేంత వరకు టైం పడుతుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే ఉండాలి కదా. ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్ళడం అస్సలు అయితే కుదరదు. ఇంకా కార్ అయితే ఉంటేనే దీని ఇక్కడ సర్వైవ్
అవ్వగలుగుతాము. సో ఒక్కొక్క ప్లేస్లో మనకి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతాము. అందులో కారు కూడా ఒకటి. బట్ కూరగాయలు అయితే అన్నీ తీసుకున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఉందన్నమాట. సో వచ్చిన రోజే మొత్తం అన్నీ కూడా క్లీన్ వచ్చింది. ఇంకా అన్నీ పెట్టాలంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పని అయితే చేశాను. ఇక దారంబడి చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. జస్ట్ ఒక రౌండ్. ఇదంతా కూడా మా కమ్యూనిటీ పార్కింగ్ ఏరియా అనమాట. సో ఎంట్రన్స్లో ఉంటుంది, ఎగ్జిట్లో ఉంటుంది. నేను చాలాసార్లు చూపించాను. సో నైట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ తగ్గుతూ వస్తుంది కాబట్టి జనాలు కూడా ఉంటారు నైట్ టైంలోని. పిల్లలతోని ఆడించుకుంటూ ఉంటారనమాట పార్క్లోని. మధ్య మధ్యలో ఇందులో కొన్ని స్టాల్స్ లాగా కూడా ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అలాంటివి పిల్లలకి ఇష్టమైనటువంటి కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అపార్ట్మెంట్. పార్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే స్కూల్ అయితే వస్తుంది. ఇదైతే కంప్లీట్గా సౌదీ స్కూలే. ఈ కమ్యూనిటీలోనే దాదాపుగా అయితే ఒక 4 to 5 స్కూల్స్ అయితే ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా. ఇంటికి వచ్చాక చూసారా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుకోవాలి. ఇంకా ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.